హ్మ్. ఓకే. ఇప్పటిదాకా మీరు తిరుమల ఎన్నిసార్లు వచ్చారండి? 7 టైమ్స్. 7 టైమ్స్ వచ్చారు. ఆ! 7 టైమ్స్ అంటే మీకు బాగా ఇక్కడ తిరుమల మొత్తం అవగాహన ఉండి ఉంటుంది కదా? ఉన్నది. ఓకే. ఈ మధ్య కాలంలో ఏమన్నా మార్పులేమన్నా వచ్చాయా గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఏమన్నా? దర్శనం టైంలో చాలా మార్పులొచ్చాయి ఇప్పుడైతే. ఓకే. స్టార్టెడ్ దర్శనం దొరికినా గానీ తొందరలోనే దర్శనం అయ్యింది. ఆ! అంగప్రదక్షిణ చేసుకున్నాను ఫస్ట్ టైం నేను. ఆ! చాలా మంచిగా అనిపించింది. దర్శనం లోపల చాలా మంచిగా చూసుకున్నారు సేవా దగ్గర. ఓకే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మొత్తంగా? టీటీడీ వాళ్ళు ఎలా ఏర్పాటు చేశారు? టీటీడీ వాళ్ళు బాగానే చేస్తున్నారండి ఇప్పుడు. ఓకే. హ్మ్. అంటే ఇక్కడ సెక్యూరిటీ కానివచ్చు వీళ్ళందరికీ? అందరూ మంచిగానే కోఆపరేట్ చేస్తారు అందరినీ. అన్ని రకాలుగా బాగానే ఉంది. వీళ్ళని కూడా సీనియర్ సిటిజన్లో మాకు హెల్ప్ చేశారు వాళ్ళు. హెల్ప్ చేశారు. టికెట్ ఇచ్చారు ఇప్పుడు. ఓకే. ఆ. అన్నప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నాం, బాగుంది. ఎలా ఉంది క్వాలిటీ? బాగుందండి. మిగతా రైస్ అంత క్వాలిటీనే ఉంది కదా? ఓకే. మొత్తం ఇక్కడ మరి శ్రీవారి భక్తుడు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నావా లేదా? అంటే ఉన్నాను. సంతృప్తి. మాకు దర్శనం చాలా బాగా అయింది. అది కూడా ఈరోజు గురువారం కదా, నిజరూప దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. మీ పేరు? నా పేరు అంజనేయులు. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ. మీరు ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? కమిస్తాం నేను 50 సంవత్సరాల కూడా వస్తున్నా 50 సంవత్సరాలు. నేను. ఈ మధ్య ఓకే. ఈ మధ్యకాలంలో చాలా బాగుంది. ఓకే. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా తేడాలు? చాలా 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 అంటే 100% బాగుంది. ఏ మార్పులు గమనించారు ఎక్కువగా మీరు? అన్నీ బాగున్నాయి, సదుపాయాలు బాగున్నాయి, వాటర్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఉదయం ఉప్మా ఇచ్చిండ్రు, బాగుంది. దర్శనాల కాడ మంచిగా దోలిస్తున్నారు, ఓకే. లొల్లి లేదు, ఏది లేదు, ప్రశాంతంగా ఉంది. ఓకే. లడ్డు తీసుకున్నారు మీరు? అలాంటి తీసుకొస్తాను. ఎలా ఉంది క్వాలిటీ? ఎలా ఉంది? చాలా బాగుంది. అప్పుడు మెత్తగా ఉండే, ఇప్పుడు గట్టి ఉంది. గట్టి పలుగుతలేదు కింద, అప్పుడు చేతులనే పలిగిపోయేది. ఓకే. చాలా బాగుంది క్వాలిటీ. ఇప్పుడు చెస్ట్ కూడా బాగుంది. ఓకే. మొత్తం లడ్డులో మార్పు అయితే వచ్చింది. మార్పు వచ్చేది సార్. నీట్నెస్ ఎలా ఉందండి ఇక్కడ? నీట్నెస్ బ్రహ్మాండ, వాష్రూమ్స్ కానీ సరౌండింగ్స్? బ్రహ్మాండంగా ఉంది స్వామి. మన తెలంగాణ ఆంధ్రాలో అంటే ఇదే నెంబర్ 1 ఇండియాలోనే. ఇండియా ఫేమస్, ఇప్పుడు ఇండియా ఫేమస్, ప్రపంచాల ఫేమస్. కలియుగ వైకుంఠుడు అంటే కలియుగం, ప్రపంచాల భూమండలంలో మొత్తం ఈయననే. ఈయన మించిన దేవుడు లేడు. శివుడు నెక్స్ట్ ఈయన. బ్రహ్మలో జరిగింది ఎంతకు మరి? బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ కొన్ని ఏర్పాట్లు బాగా పట్టించుకోవట్లేదు చదువుతున్నారు. అవి ఎక్కడో కానీ మాకైతే ఈ విషయం మంచిగా నచ్చింది స్వామి. బ్రహ్మాండంగా జరిగింది. అవన్నీ ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, వచ్చి చూసుకోవచ్చు. సాక్షాత్ నేను 50 సంవత్సరాలకి వస్తానంటే అంత నిజస్వరూప దర్శనం ఇచ్చిండు ఇవాళ లోపల గుడికి. లేట్, ఎందుకంటే వృద్ధులం కదా మేము, 70 ఏళ్ళున నిదానంగా దోలుకోపోయిన వాళ్ళు. బ్రహ్మాండంగా ఇచ్చింది. నాకు కనీ తీరలేదు. ఆ 70-60 ఏళ్ళు వచ్చింది ఒక ఎత్తు, ఈ రోజు వచ్చింది ఒక ఎత్తు. అంత బాగానే ఉంది. బ్రహ్మాండంగా స్వామి. ఎన్నోసారి తిరుమల రావడం? 10 సార్లు అవుతుంది. 10 సార్లు వచ్చారంటే మీరు తిరుమలని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అంటే ఎన్నిసార్లు? బాగా చేసామండి. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా తేడాలు వచ్చాయి తిరుమలలో? చాలా తేడా వచ్చిందండి. తేడా అంటే ఎటువంటి తేడా? మంచి తేడాలా ఏంటి? మంచిగానే ఉందండి. ఏం తేడాలండి? అంటే భోజనాల విషయం కానీ కానీ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ బాగున్నాయండి. ఇది వరకటి మీద కూడా చాలా బాగా మెయింటెనెన్స్గా బాగుందండి. డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారండి. ఆ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అది అన్ని విధాలా చాలా ఇదిగా ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది. ఇంతకుముందు బాగా ఒత్తిడి ఉండేది, ఇప్పుడు అసలు చాలా ఫ్రీగా దర్శనం కూడా అంత ఇదేం లేదండి. ఎంతమంది జనం వచ్చినా కానీ ఫ్రీగా దర్శనానికి పంపించేస్తున్నారండి. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారండి. మరుగుదొడ్లు మెయింటెనెన్స్ ఎలా ఉందంటే ఎక్కువ మంది ఉంటే ఇంతమందిని ఆర్గనైజ్ చేయడం మామూలు విషయం కాదు కదా, మరి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? అవి కూడా బాగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుందండి. అంతకుముందు అంటే చెప్పలేము కానీ ఇప్పుడైతే బాగానే ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్. అన్నప్రసాదంలో కొత్తగా వడ కూడా యాడ్ చేశారు, చూసుకుంటే మీరు క్వాలిటీ కూడా ఒక కర్రీస్ ఇవన్నీ కూడా ఎక్కువ పెడుతున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. దాని గురించి ఏమంటారు? పెడుతున్నారండి, క్వాలిటీ అంత బాగానే ఉంది. ఇదివరకు అయితే మీల్స్ అయితే ఉండేది కదండి, ఏదో పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే భోజనాలు కర్రీస్ అన్నీ పెడుతున్నారు. వడ కూడా పెట్టారండి, ఇప్పుడే చేసి వస్తున్నాం అండి భోజనం కూడా. అన్నప్రసాదానికి వెళ్ళి వస్తున్నాం ఇప్పుడే. బాగుందండి. బ్రేక్ఫాస్ట్ కూడా బాగా చేస్తున్నారండి. లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? లడ్డు క్వాలిటీ చాలా బాగుందండి. నెయ్యి కానీ వాసన కానీ అంటున్నారు, అసలు చాలా బాగుందండి. ఇవ్వండి లడ్డు కూడా ఇప్పుడే తీసుకొని వస్తున్నాను. క్వాలిటీగా బ్రహ్మాండంగా ఉందండి. మరి ఒక శ్రీవారి భక్తుడిగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారు? అలా 100% సంతృప్తిగా ఉన్నామండి. బాగుందండి, మెయింటెనెన్స్ బాగుంది. స్వామివారి ఇది కూడా బాగానే చేస్తున్నారండి. మెయింటెనెన్స్ స్వామివారి దర్శనాలు కూడా బాగా అవుతున్నాయండి. ఇంతకు ముందు ముందే చక్కగా మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారండి. దేవుని దయవడాల మంచిగా జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిగింది. అసలు అనుకోలేదు కళ్యాణంలో కూర్చుంటామని. కళ్యాణం అయిపోయింది. అమ్మాయి పుట్టెంటికలు కూడా తీసాం. బ్రహ్మాండంగా జరిగింది. ఓకే. టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఇక్కడ వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ సదుపాయాల విషయంలో కానీ మహిళలకి వాష్రూమ్లో విషయంలో కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శానిటేషన్ అదంతా అయితే చాలా బాగుందండి. శానిటేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం కానివ్వండి, రుచి చూసారా ఎలా ఉంది? రుచి చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి భోజనం చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. అంటే గతంలో ఎలా ఉండేది అన్నప్రసాదం కానీ లడ్డు కానీ, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే అంత నాణ్యత లేదు, కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అమృతం ఇంకా ఇది. ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ
లాస్ట్ ఇయర్కి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్గా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్లో టీటీడీకి ఎవరైనా సరే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలనుకుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా సరైన సదుపాయాలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యూలో నిలబడితే మాత్రము పాలు బిస్కెట్లు లేకపోతే ఈ చక్కెర పొంగలు ఏదో ఒకటి తినడానికి అనేది మధ్యలో ఇచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ ఎంతసేపు గంటలుగా స్వామివారి దర్శనానికి లేట్ అయినా సరే వెయిట్ చేసి మరీ మనం దర్శించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు. అప్పుడులో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఏమి సౌకర్యాలు లేవని చెప్పి చాలా మంది రాక చాలా బాధపడేవారు. ఓకే, ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది? అప్పుడులో అన్నప్రాసం కోసం చాలా మంది కూడా చూశారు. ఎంత కాంట్రవర్సీ కూడా జరిగింది. సదుపాయమైన భోజనం పెట్టేవాళ్ళు కాదు, కూరలు బాగుండేవి కాదు, సాంబారు అవన్నీ బాగుంది. ఇప్పుడు అన్నప్రసాదంకి తినాలని చాలా మంది అనుకుంటున్నారు. పెద్ద వాళ్ళు కూడాను, కోటీశ్వర్లు కూడాను అన్నప్రసాదం ఇక్కడ తినేసే వెళ్ళాలి అని కొనుక్కుంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది మాత్రము ఎన్డీఏ గవర్నమెంట్ లో తిరుపతి దేవస్థానానికి మాత్రము ఏటి లోటు చేయకూడదని ఒక కార్యక్రమం అనుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క భక్తులు కూడా ఇక్కడ ప్రసాదం తినేటప్పుడు కాంట్రవర్సీలకు ఎవరు మాట్లాడకుండా వెళ్తారు. ఓకే, తిరుమలలో గతానికి ఇప్పుడు మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజంగానే వచ్చినాయి లేకపోతే ఏంటంటారు? లేదండి, బాగా వచ్చినాయి, మార్పులు బాగా వచ్చినాయి. అంటే మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికిప్పటికి చాలా మారినాయి అన్నీ. బాగుంది, దర్శనం గట్రా బాగా జరిగింది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. అంటే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏదైతే టాయిలెట్స్ కానీ అన్నప్రసాదం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. టాయిలెట్లు కానీ అన్ని నీట్నెస్గా బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నప్రసాదం క్వాలిటీనే ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు తిరుమలలో? మేమైతే ఇబ్బంది పడలేదండి. మేము 300 రూపాయల దర్శనానికి వెళ్ళాం, మేమైతే ఇబ్బంది పడలేదు. మాకు 3 గంటలు పెట్టింది దర్శనానికి, బాగానే అయిపోయింది. సో గతంలో కన్నా బాగా మెరుగుపడ్డారు ఇక్కడ? బాగుంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, అలాగే వస్తువులు అన్ని బాగున్నాయా? అన్నీ బాగుంటాయి. అన్ని క్లీన్లెస్, మెయింటెనెన్స్, ఆన్ టైమ్ టాయిలెట్ క్లీన్స్ అన్ని బాగుంటాయి. ఫెసిలిటీస్ అన్ని ఫస్ట్ క్లాస్. కంపేర్ టు ముందుకి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయింది. ఎటువంటి డెవలప్మెంట్ కనపడుతుంది మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్గా ఇస్తేనే అక్కడ వైట్ జింక్ సిమెంట్ వేసిండారు కూలింగ్ అవ్వాలని. అదే బాగుంది. ఫెసిలిటీస్, ఫుడ్ బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది, రుచి? బాగుంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కంపేర్ టు లాస్ట్ కంటే చేంజెస్ బాగుంది. ముందు పాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాఫీ ఇస్తున్నారు. అది బాగుంది. థ్యాంక్ యూ. నైస్. టీటీడీ ఫెసిలిటీస్ కానీ, సదుపాయాలు కానీ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు మొత్తంగా వస్తువులు? అన్ని బాగానే ఉన్నాయండి. మాది కళ్యాణోత్సవం టికెట్లు తీసుకున్నాం, మాకు దర్శనం బాగానే జరిగింది. వాష్రూమ్స్ క్లీన్నెస్ కానీ అంతా బాగుందా? బాగానే ఉందండి. ఓకే, స్వామివారి అన్నప్రసాదం తిన్నారా? ఎలా ఉంది? ప్రసాదం తిన్నాం ఇవాళ, ప్రసాదం కూడా బాగుంది. మధ్యాహ్నం వెళ్ళాము, ప్రసాదం బాగుంది. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే కొద్దిగా అక్కడికి ఇప్పటికి పోలిస్తే కొద్దిగా మనకి ఫుడ్ టేస్ట్ కానీ అవన్నీ కూడా బాగున్నాయా? బాగున్నాయండి. ఓకే, ఈ 10 monthsలో టీటీడీలో ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నారు మీరు? అంటే మేము వచ్చి సంవత్సరం అయింది. సో ఇప్పుడైతే కొద్దిగా లైనింగ్ కానీ ఇవన్నీ కొద్దిగా పెంచారు. సో లడ్డు దగ్గర కానీ ఇవన్నీ దగ్గర కొద్దిగా మనకి లైనింగ్ పెంచారు. సో కొద్దిగా డిస్టెన్స్ అయింది కాబట్టి ఫ్రీగా ఉంది.